మహా న్యూస్ సమర శంఖం మోగించింది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కల్తీగాళ్ల భరతం పడుతోంది మహా న్యూస్. కల్తీ రాయిళ్లకు చెక్ పెట్టాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కళ్ళు మూసుకుని కూర్చుంటే మహా న్యూస్ తన వంతు బాధ్యతగా బరిలో దిగి కల్తీగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. క్షేత్రస్థాయిలో వెళ్లి కల్తీ లీలలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తోంది. పక్క ఆధారాలతో కల్తీ మాఫియా బండారాన్ని బట్టబయలు చేస్తోంది మహా న్యూస్. కల్తీగాళ్ల బారి నుంచి ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం మహా న్యూస్ సరికొత్త యజ్ఞానికి పూనుకుంది. పాలు కల్తీ, నీళ్లు కల్తీ, నూనె కల్తీ, తినే తినుబండారాలన్నీ కల్తీ, కాదేది కల్తీకి అనర్హమన్నట్లు రెచ్చిపోతున్నారు కల్తీ రాయుళ్లు. డబ్బులు సంపాదనే ధ్యేయంగా కనీస మానవత్వ విలువలు కూడా మరచిపోయి ప్రజల ప్రాణాలతో వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ జేబులు నింపుకుంటున్నారు కల్తీగాళ్లు. ప్రజల డబ్బులు పెట్టి మరి అనారోగ్యాన్ని కొనుక్కునే పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం మన సమాజంలో. మంచినీళ్ల వ్యాపారాన్ని మనీ సంపాదించే ఆయుధంగా మార్చుకుంటున్నారు కల్తీ కేటుగాళ్లు. అసలు అవి మంచినీరా, మురికి నీరా, మినరల్ వాటరా లేక డ్రైనేజీ వాటరా అర్థం కాని పరిస్థితి నెలకొంది. లేబుళ్ల మీద స్పెల్లింగ్ మార్చి బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ ను తలపించేలా మురికి నీటి దందాకు తెరలేపారు. గత 10 ఏళ్ల నుంచి ఈ వాటర్ మాఫియా దందా యథేచ్ఛగా కొనసాగుతున్న సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు మొద్దు నిద్రలో ఉన్నారు. ఫేక్ ఐఎస్ఐ మార్కులు, ఫేక్ అడ్రస్లతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విచ్చలవిడిగా అమ్మకాలు చేపడుతూ వాటర్ మాఫియా జేబులు నింపుకుంటోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుచిత అందిస్తారు. మహా న్యూస్ ప్రచురిస్తూ ఉంది. ఆల్రెడీ మనం ఎంజీబీఎస్లో ఉన్నాం. అంటే మెజర్గా రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్లో ఎక్కువగా అమ్ముడుపోయే వాటర్ బాటిల్స్, ఈ వాటర్ బాటిల్స్ ద్వారా అంటే ఎక్కువగా కల్తీ జరుగుతుంది అనేది నిజమైన వాస్తవం అని చెప్పుకోవచ్చు. మెజర్గా మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఒరిజినల్ కిన్లీ బాటిల్, అంటే చాలా స్ట్రాంగ్ ప్యాకింగ్. కానీ మనం ఇంకా చూస్తే మనకి ఇక్కడ ఐఎస్ఐ మార్క్, FSSAI లైసెన్స్ నంబరు, CML నంబరు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూసారు కదా, ఇది ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ఒరిజినల్ కిన్లీ బాటిల్. ఇంకొకటి చూపిస్తుంది, ఇది ఫేక్. సేమ్ చూడడానికి సేమ్ ఉంటుంది, షేప్, బాటిల్ షేప్ సేమ్ ఉంటుంది. జస్ట్ డిఫరెన్స్ ఏముంటుంది అంటే ప్యాకింగ్, చీప్ ప్యాకింగ్ మనం కనుక్కోవచ్చు. అలాగే దీంట్లో కూడా సేమ్ ఐఎస్ఐ నంబర్, CML నంబర్ ఇవన్నీ ఉన్నాయి. FSSAI సంబంధించిన లైసెన్స్ నంబర్ కూడా ఉంది. కానీ ఇవన్నీ కూడా ఫేక్. ఒకసారి మనం ఆ బాటిల్ మీద చూస్తే అడ్రస్ మనకి ఇక్కడ హర్యానా, మన ఫస్ట్ మేజర్గా సంగారెడ్డి నుంచి పటాన్చెరు పాషమైలం సంగారెడ్డి. ఇది ఒరిజినల్ హిమాలయన్ బేవరేజ్ అనేది, ఇది ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళు ఇచ్చారు. బట్ దాంట్లో మనం చూస్తే ఉప్పల్, మేడిపల్లి, పన్నెల, చెంగిచెర్ల పనిలో వీళ్ళ ఉన్నాయి. సేమ్ ఏమి డిఫరెన్స్ లేదు. KN11 ఇది KE అంతే. సేమ్ డిఫరెన్స్, సేమ్ ప్యాకేజింగ్, సేమ్ బాటిల్. ఎక్కడ కూడా మనకు బాటిల్ కొంచెం కూడా డిఫరెన్స్ కనిపించదు. ప్యాకింగ్ చీప్ ప్యాకింగ్ తప్ప బాటిల్ మనకి ఎక్కడ కూడా కొంచెం కూడా డిఫరెన్స్ కనిపించదు. డిజైన్ కానీ అన్నీ కానీ సేమ్ ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఉండే డిఫరెన్స్ ఒక్కటే ఏంటంటే కిన్లీ అని ఇక్కడ ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. అంటే మనం నిజంగా మంచినీరు తాగుతున్నామా లేక మురికి నీరు తాగుతున్నామా. అలాగే ఇలా కొన్ని ఇలాంటి ఫేక్ బాటిల్స్, బిస్లరీకి సంబంధించిన ఫేక్ బాటిల్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు బిస్లరీకి సంబంధించిన ఫేక్ బాటిల్ చూస్తే ఎగ్జాక్ట్లీ సేమ్. మీకు ఎక్కడ కూడా ఇది ఎక్కడ తయారు చేశారు ఏంటి అనేది డిఫరెన్స్ తెలియకుండా
చూసాం కదా నీళ్లను ఏ విధంగా కల్తీ చేస్తున్నారు. కేవలం నీళ్లే కాదు, ఒకవైపు పాలు కల్తీ అవుతున్నాయి, నూనె కల్తీ అవుతోంది, తినే తినుబండారాలన్నీ కూడా కల్తీ అవుతున్నాయి. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు ఈ కల్తీ రాయుళ్ళు. డబ్బుల సంపాదనే ధ్యేయంగా కనీస మానవత్వ విలువలు కూడా మరిచిపోయి ప్రజల ప్రాణాలతో వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ జేబులు నింపుకుంటున్నారు కల్తీగాళ్లు. ప్రజలు డబ్బులు పెట్టి మరి అనారోగ్యాన్ని కొనుక్కునే పరిస్థితులు నెలకొన్నాయి ఈ సమాజంలో. మంచినీళ్ల వ్యాపారాన్ని మనీ సంపాదించే ఆయుధంగా మార్చుకుంటున్నారు కల్తీగాళ్లు. అసలు ఇవి మంచినీరా, మురికి నీరా, మినరల్ వాటరా లేక డ్రైనేజీ వాటరా అర్థం కాని పరిస్థితి నెలకొంది. లేబుళ్ల మీద స్పెల్లింగ్ మార్చి బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ ను తలపించేలా మురికి నీటి దందాకు తెరలేపారు. గత 10 ఏళ్ల నుంచి ఈ వాటర్ మాఫియా దందా యథేచ్ఛగా కొనసాగుతున్న సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు మొద్దు నిద్రలో ఉన్నారు. మొత్తంగా కల్తీపై మహా న్యూస్ అయితే శమర శంఖం పూరించింది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కల్తీగాళ్ల భరతం పడుతోంది మహా న్యూస్. ఈ నేపథ్యంలోనే అసలు మనం అందరం కూడా డబ్బులు పెట్టి మరి మంచినీళ్ళను కొనుక్కుంటూ ఉంటాం, చిన్న చిన్న బాటిల్స్ కావచ్చు లేకపోతే క్యాన్స్ కావచ్చు. కానీ ఆ మంచినీళ్ళకు సంబంధించి ఒక పెద్ద న్యూస్ అయితే ఈరోజు మహా న్యూస్ మీ ముందు ఉంచుతోంది. మీరు తాగే వాటర్ అసలు మినరల్ వాటరా లేకపోతే కల్తీ వాటరా అనేది మీకే తెలియకుండా మీ జేబుల్లో డబ్బులు లాక్కొని మరి ఆ నీళ్లను మీకంటగడుతున్నారు. మీరేమో అవే మినరల్ వాటర్ అనుకొని ఆరోగ్యం బాగుంటుందని ఆ నీళ్లనే తాగుతున్నారు. అసలు క్షేత్రస్థాయిలో నిజంగా మినరల్ వాటర్ పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ మాఫియా ఇంతలా చెలరేగిపోతోంది? అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారా లేకపోతే వాళ్ళ జేబులు నింపుకుంటూ ఊరుకుంటున్నారా? ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుచిత సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. చెప్పండి సుచిత, అంటే వాటర్ అనేవి మనకందరికి కూడా ఒక బేసిక్ నీడ్ లాగా మనం చెప్పుకోవాలి. అలాంటి నీళ్ల విషయంలోనే ఈ కల్తీగాళ్ళు ఇంతలా మోసం చేస్తున్నారు మనల్ని అంటే అసలు ఎలా చూడాలి? అంటే మీరు ప్రత్యక్షంగా వెళ్ళి ఆ మొత్తం కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేశారు, దానికి పైన మొత్తం కూడా ఒక స్టడీ చేశారు. అసలు క్షేత్ర స్థాయిలో ఏ విధంగా ఉంది పరిస్థితి, వీటిని ఎలా ఈ కల్తీ మొత్తాన్ని కూడా తయారు చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి సుచిత? ఎస్ విజయ్, బాటిల్ చూస్తున్నాం ఆల్రెడీ, ఎంత అసలు చాలా నీట్ గా కనిపిస్తుంది. లేబుల్ అయితే తీసేసాం కానీ చూడ్డానికి మినరల్ వాటర్ అయినా ఇది మాత్రం ఖచ్చితంగా మురికి నీరు, అంటే డ్రైనేజ్ వాటర్ అని చెప్పుకోవచ్చు. అంటే మేజర్గా మహా న్యూస్ చేస్తున్న కల్తీ పైన యుద్ధంలో భాగంగా నీరు, కల్తీ నీరు మేజర్గా నీటి వల్లనే ఎక్కువగా రోగాలు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ కల్తీ నీరుకి సంబంధించి అంటే నీరుని ఎలా కల్తీ చేస్తున్నారు, కల్తీ చేసిన నీటిని ఎలా మార్కెట్లోకి తీసుకొచ్చి జనాలని పిచ్చోళ్ళని చేసి అమ్ముతున్నారు అనేది అయితే ఒక మేజర్ టార్గెట్గా అయితే మనం పెట్టుకొని అయితే ఈ కల్తీ పైన యుద్ధం స్టార్ట్ చేసాం. మేజర్గా నీటి కల్తీ పైన అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే వాటర్ని డూప్లికేట్ చేసి, అంటే వాటర్ బాటిల్స్ని డూప్లికేట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిన్లీ 20 రూపీస్ కిన్లీ బాటిల్ ఏదైతే మనకి మార్కెట్లో జనరల్గా దొరుకుతూ ఉంటుందో దానికి ఒక డూప్లికేట్, అది ఏంటి KINLEY అని చెప్పి కిన్లీ బాటిల్ ఉంటుంది. దానికి డూప్లికేట్గా ఒక్క లెటర్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది బాటిల్. మిగిలినదంతా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ లేబుల్, సేమ్ ప్యాకేజింగ్, బాటిల్ సేమ్ షేప్లో, సేమ్ పైన రేటు ప్రింటింగ్ అని ప్రతి ఒక్కటి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. కాకపోతే దానికి దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఒరిజినల్ దాని మీద ఈ ఏదైతే బార్ కోడ్ ఉంటుందో అది, ఆ ఫేక్ దాని మీద మాత్రం ఆ బార్ కోడ్ ఉండదు. అయితే ఇది ఫస్ట్ డూప్లికేట్ అనుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో సెకండ్ డూప్లికేట్ కూడా తయారు చేస్తున్నారు. ఏదైతే కిన్లీ వాటర్ని KENLEY అని తయారు చేస్తున్నారు ఫస్ట్ డూప్లికేట్, సెకండ్ ఇంకొక లెటర్ మార్చి ఇంకొక డూప్లికేట్, అది ఇది ఇది మూడు కూడా చూడడానికి ఒకేలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. జస్ట్ ఒక్క లెటర్ డిఫరెన్స్ తో 3 రకాలైనటువంటి కల్తీ వాటర్ తయారు చేస్తూ వస్తున్నారు.
ఇదంతా ఒకవైపు అయితే, మరొక వైపు ఏదైతే ఈ వాటర్ బాటిల్స్ తయారు చేసే కంపెనీలు ఉంటాయో అవి కూడా వాటికి మేజర్గా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇవన్నిటిని కూడా వీళ్ళు అమ్మేది కూడా ఎక్కడ ఈ షాప్స్లో, రెస్టారెంట్స్లో, లేకపోతే మాల్స్లో కాదు. వీళ్ళంతా కూడా ఎక్కడైతే జనాలు ఏదైతే ఏంట్లే అని చెప్పి చాలా ఫాస్ట్గా కొనుక్కొని వెళ్తారంటే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ ఇట్లాంటి చోట్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక బస్ స్టాండ్లో ఉంటే మనకు వాటర్ బాటిల్ కావాలి, బస్సు వెళ్ళిపోతుంది, అక్కడ బస్సు వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏదో వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి నాకు ఈ బాటిల్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని వస్తున్నాం. కానీ అక్కడ ఏం బాటిల్ ఇస్తున్నారు, ఏ కంపెనీ బాటిల్ ఇస్తున్నారు, అది ఒరిజినలా ఫేకా అని చూసేంత టైము ఉండదు మనకి. ఒకవేళ మనం చూసినా కూడా లేదు ఇది కూడా ఒరిజినలే, దీనికి కూడా పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పి మనకు అమ్మేస్తున్నారు. ఈ బాటిల్స్ మీద కూడా సేమ్. సుచిత, ఇప్పుడు చూసినట్లయితే మీరు ఏదైతే చూపించిన దాంట్లో FSSAI మార్క్ ఉంది, దాంతో పాటుగా అన్ని పర్మిషన్స్ ఉన్నట్లు ఆ బాటిల్ పైన చాలా క్లియర్ గా కనిపిస్తుంది, ఫేక్ దానిపైన కూడా. అంటే అధికారుల నుంచి పర్మిషన్స్ వస్తున్నాయని భావించాల్సి ఉంటుందా, లేకపోతే అసలు ఏ పర్మిషన్స్ లేకుండా వీళ్ళంతటా వీళ్ళే ప్రింట్ చేసుకుంటున్నారా, ఏం జరుగుతుంది? ఎస్, తప్పకుండా వీళ్ళంతటా వీళ్ళే ఆ పర్మిషన్స్ అవన్నీ కూడా ప్రింట్ చేసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్, మన బాటిల్స్ కూడా 2 బాటిల్స్ కంపేర్ చేసి చూసాం ఆల్రెడీ. వాటిలో కూడా సేమ్ ISI మార్క్ సేమ్ ఉంటుంది, BIS లైసెన్స్ నంబర్ సేమ్ ఉంటుంది, FSSAI కోడ్ లైసెన్స్ సేమ్ ఉంటుంది, CML లైసెన్స్ సేమ్ ఉంటుంది, అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. జస్ట్ లైసెన్స్ నెంబర్స్ ఒక నెంబర్ అటు ఇటు మారుస్తున్నారు అంతే. కాకపోతే ఒరిజినల్ వాళ్ళు ఒక బార్ కోడ్ అనేది ఇచ్చి ఇది వాళ్ళ కంపెనీ నుంచి తయారయ్యింది అని చెప్పి ఇస్తుంటే, వీటి మీద ఏవైతే వీళ్ళు ఇవన్నిటితో పాటు వాళ్ళకి సంబంధించిన అడ్రస్ ఏదైతే ఇస్తున్నారో అది ఫేక్ అడ్రస్. అంటే మేజర్గా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కిన్లీ బాటిల్ చూసుకున్నట్లయితే ఆ బాటిల్కి సంబంధించిన ఒరిజినల్ సంబంధించి సంగారెడ్డి జిల్లా మన పటాన్చెరుని పాషమైలారంలో ఇండస్ట్రీ ఉంటుంది, అక్కడ అది ఒరిజినల్గా తయారవుతుంది కిన్లీ బాటిల్ అనేది. కానీ ఈ ఫేక్ బాటిల్స్ అయితే KENLAY అని చెప్పి తయారు చేస్తున్నారో అది కూడా తయారు చేసేది క్లారో వాటర్ అని చెప్పి, ఒక చెంగిచెర్లలో క్లారో వాటర్ అని చెప్పి ఒక GST పర్మిషన్ తీసుకొని ఒక వాటర్ ప్లాంట్ లో ఈ క్లారో అనే దాని గురించి పర్మిషన్స్ తీసుకొని ఈ కెన్లే వాటర్ అంటే సెకండ్ డూప్లికేట్ గా ఉన్న కెన్లే వాటర్ తయారు చేస్తున్నారు. దాంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నీకు ఫస్ట్ దానికి ఫస్ట్ డూప్లికేట్ కి కానీ ఎటువంటి తేడా ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 2 ఉంటాయి విజయ్. అయితే వీటికి పర్మిషన్స్ చూసుకున్నట్లయితే సేమ్ ఉన్నా కూడా పర్మిషన్స్ వీళ్ళకి ఉన్నాయా అంటే కొంతమందికి పర్మిషన్స్ లేవు, మరికొంతమందికి పర్మిషన్స్ ఉన్నా కూడా వీళ్ళ ఎగ్జాంపుల్స్ ఉంటే క్లారో వాటర్ కి పర్మిషన్ తీసుకొని అండ్ ఆల్సో వాళ్ళైతే సర్వే నెంబర్ ఏదైతే చెప్తున్నారో ఆ సర్వే నెంబర్ కి సంబంధించిన ప్లేస్ లో కూడా ఆ అడ్రస్ లో కూడా వీళ్ళకి సంబంధించిన వాటర్ ప్లాంట్ ఉండదు, ఇంకొక ప్లేస్ లో ఉంటుంది. ఈ క్లారో వాటర్ కి సంబంధించి పర్మిషన్ తీసుకొని వీళ్ళు ఈ కెన్లే వాటర్ తయారు చేస్తున్నారు, అంటే ఫస్ట్ డూప్లికేట్ అయిన కెన్లే వాటర్ తయారు చేస్తున్నారు. అలా చెంగిచెర్ల, ఉప్పల్, బోడుప్పల్ లోపల ఏరియాస్ లో అట్లాంటి చాలా సంబంధించిన వాటర్ ప్లాంట్స్ చాలానే ఉన్నాయి. అయితే ఈ వాటర్ ప్లాంట్స్ కూడా మనం చూస్తే లోపల అసలు మొత్తం పూర్తిగా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాచు పట్టి చాలా అసలు చూడడం కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు. ఇవన్నీ ఒకవైపు అయితే, మరొక వైపు మనం రెగ్యులర్ గా ఇంట్లో కూడా వాటర్ క్యాన్స్ కొనుక్కుంటూ ఉంటాం. మనం రెగ్యులర్ గా ఇంట్లో కొనుక్కునే వాటర్ క్యాన్స్ 20 రూపీస్ కి మనకు 20 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్తుంటే ఇది ఎక్స్ట్రా యాడెడ్ మినరల్స్ అని చెప్పి వాళ్ళు 20 రూపీస్ కి 1 లీటర్ వాటర్ బాటిల్ మనకు అమ్ముతున్నారు. మరొక వైపు ఇది హోల్సేల్ లో కూడా 12-13 రూపీస్, మేజర్గా 12 రూపీస్ వరకు అయితే హోల్సేల్ లో కొనుక్కునే వాళ్ళకి ఇస్తుంటే బయటకు వచ్చేసరికి జనాలను మోసం చేస్తూ దాదాపుగా 20 రూపాయలు తీసుకొని మనకు కల్తీ, మురికి, డ్రైనేజ్ నీళ్ళు అమ్ముతున్నారు. మేజర్గా చాలా వరకు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మూసీలోంచి వాటర్ తీసుకొని వాటిలో జస్ట్ ఇంప్యూరిటీస్, నలకలు అవి ఇవన్నీ తీసేసి ఆ వాటర్ స్మెల్ ఏదైతే మోరీ స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ రాకుండా వాటికి జస్ట్ ఏదో సమ్ కెమికల్స్ యాడ్ చేసి ఎక్స్ట్రా యాడెడ్ మినరల్స్ అని చెప్పి 20 రూపీస్ 25 రూపీస్ అమ్మడం, ఇంకా అలా చాలానే అమ్ముతున్నారు. మరొక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే నడుస్తూ వస్తుంది. ఖచ్చితంగా దీని మీద అటు హెల్త్ డిపార్ట్మెంట్, ఇటు GHMC వాళ్ళు, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా దీని మీద ఒక కన్ను వేయాలి, ఖచ్చితంగా వేసి పూర్తి స్థాయిలో ఇలాంటివన్నీ కూడా ఫేక్ పర్మిషన్స్ తో తయారయ్యే వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే ఇలా కొన్ని రద్దీగా ఉండే ప్రదేశాల్లో వీళ్ళమే ఫేక్ వాటర్ బాటిల్స్ కానీ అన్నిటి మీద కూడా కన్ను వేసి వాటన్నిటిని కూడా బయటకి తీసి ఆ కూపి మొత్తం లాగాలి, ఖచ్చితంగా ఆ కూపి మొత్తంగా లాగాలి తప్పకుండా, లేకపోతే మనం ఖచ్చితంగా షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించినటువంటి డిస్కషన్ కొనసాగుతుంది. షార్ట్ బ్రేక్.